శాంతి. ఈరోజు మురళి డేటు 15 సెప్టెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు రుద్రజ్ఞాన యజ్ఞంలో కూర్చుని ఉన్నారు. రుద్రుడైన శివ బాబా మీకు ఏదైతే వినిపిస్తున్నారో దానిని మీరు విని ఇతరులకు కూడా తప్పకుండా వినిపించాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న: తండ్రి యజ్ఞాన్ని రచించారు, మనుషులు కూడా యజ్ఞాన్ని రచిస్తారు. అయితే ఈ రెండింటికి గల ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి? సమాధానము: మనుషులు శాంతి ఏర్పడాలని, అనగా వినాశనం జరగరాదు అని రుద్రయజ్ఞాన్ని రచిస్తారు. కానీ తండ్రి ఈ రుద్రయజ్ఞము ద్వారానే వినాశ జ్వాల వెలువడి భారతదేశం స్వర్గంగా అవ్వాలి అని యజ్ఞాన్ని రచించారు. తండ్రి రచించిన ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా మీరు నరుని నుండి నారాయణుడుగా, అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఆ యజ్ఞము ద్వారా అయితే ఎలాంటి ప్రాప్తి లభించదు అని బాబా అంటున్నారు. పాట: నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటుంది. ఓం శాంతి. ఇది ఎంత మధురమైన పాట, ఎంత అర్థసహితమైనది. విశాల బుద్ధి కలిగిన వారైతే దీనిని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. బుద్ధి కూడా నెంబర్ వారీగా ఉంటుంది కదా. ఉత్తమము, మధ్యమము, కనిష్టముగా ఉంటుంది. ఉత్తమ బుద్ధి కలవారు ఈ పాటను చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని పిలవాలని మనసు కోరుకుంటుంది అని ఎవరు స్మృతి చేస్తున్నారు? పిల్లలు కదా. ఏ పిల్లలు? పిల్లలు చాలామంది ఉన్నారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో, ఎవరైతే దేవతలుగా ఉండేవారో, ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారో వారే ఎక్కువగా పిలిచారు. వారే శివాలయాన్ని లేక సోమనాథ మందిరాన్ని స్థాపన చేస్తారు. మనము ఎవరైతే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారమో ఇప్పుడు పూజారులుగా అయ్యాము అనేది నిరూపించబడుతుంది. మనము తప్పకుండా పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మనమే పూజారులుగా అయిపోయాము. అందుకే సోమనాథుడైన శివుణ్ణి పూజిస్తాము. రుద్రయజ్ఞాలు అయితే చాలా రచిస్తారు, కానీ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని మాత్రం ఎప్పుడు రచించరు. కేవలం రుద్రయజ్ఞమని పేరు పెడతారు. ఇప్పుడు కూడా రుద్రయజ్ఞాలను రచిస్తూనే ఉన్నారు. రుద్రుడు ఎవరు అనేది మీరు మాత్రం చాలా బాగా అర్థం చేయించగలుగుతారు. రుద్రుడు ఎప్పుడైనా యజ్ఞము రచించారా? ఎలా రచించారు? దాని వలన ఏ సిద్ధి లభించింది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. పరంపిత పరమాత్మ తప్ప జ్ఞానము అనే 3వ నేత్రాన్ని ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞాన సాగరుడు అని పరంపిత పరమాత్మ మాత్రమే మహిమ చేయబడతారు. మనుషులను జ్ఞాన సాగరులు అని అనరు. ఇప్పుడు మనకు తాత నుండి ఆస్తి లభిస్తుంది అని తెలుసుకున్నారు. బాబా మీరు వచ్చి అవినాశి జ్ఞానరత్నాల దానం చెయ్యండి అని వారిని స్మృతి చేస్తారు. మనము కూడా జ్ఞానరత్నాలను తీసుకుని ఇతరులకు దానం చేస్తాము. ఇది చాలా సులభము. కేవలం మీకు 2 తండ్రులు ఉన్నారు అని స్మృతినిప్పిస్తారు. భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు. సత్య త్రేతాయుగాల్లో ఒక్క లౌకిక తండ్రి మాత్రమే ఉంటాడు. మీరు ఈ సమయంలో చేసే పురుషార్థం అనుసారంగా ప్రాలబ్ధాన్ని అక్కడ పొందుకుంటారు. అందువలన పిల్లలైన మీ తలలు అంటే మీ బుద్ధి ఇటువైపు తిరగాలి. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించినది ఎవరు అని అటువంటి చోటుకి వెళ్ళి మీరు అడగండి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమా లేక రుద్ర యజ్ఞమా అని ప్రశ్నించండి.
ఈ యజ్ఞము అసలు పేరు రుద్రజ్ఞాన యజ్ఞము. రుద్రుడు అంటే నిరాకారుడు అని వారికి అర్థం చేయించాలి. నిరాకారుడు యజ్ఞమును ఎలా రచిస్తారు? తప్పకుండా శరీరాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. దక్ష ప్రజాపతి కూడా యజ్ఞము చేస్తూ వచ్చాడు. దక్ష ప్రజాపతి యజ్ఞంలో అశ్వాన్ని కూడా స్వాహా చేసినట్లుగా చూపిస్తారు. అశ్వాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాలుస్తారు. దానిని దక్ష ప్రజాపతి యజ్ఞము అని అంటారు. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అందువలన ఇది ఏ యజ్ఞమో అక్కడ వ్రాయాలి. చాలా ఆడంబరముగా యజ్ఞం చేస్తారు. చాలా ధనాన్ని పోగు చేస్తారు. గొప్ప గొప్ప వారు యజ్ఞము కొరకు దానం చేస్తారు. కొందరు 100 రూపాయలు, కొందరు 500 రూపాయలు ఇస్తారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞములు అయితే మీరు పూర్తిగా స్వాహ అవుతారు. అయితే అందులో కొద్ది కొద్దిగా ధనాన్ని తీసి ప్రోగు చేసి బ్రాహ్మణులకు దక్షిణగా ఇస్తారు. ఇక్కడ మీరు పూర్తిగా స్వాహ కావలసి ఉంటుంది. అక్కడ స్వాహ అయ్యే విషయమే లేదు. ఇక్కడ పిల్లలు బాబాతో, బాబా తనువు మనస్సు ధనము సహితంగా నేను వస్తాను అని చెప్తారు. అక్కడైతే ఇలా చెప్పరు కదా. ఆహుతి చేయనప్పుడు ఎప్పుడూ ఈ విధంగా అనరు. హారతి మొదలైనవి ఉంటాయి, చందాలు మొదలైనవి కూడా ఉంటాయి. గొప్ప గొప్ప వారి నుండి చందాలు తీసుకుంటారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం నుండే వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది అనేది మీరు అర్థం చేసుకున్నారు. వారు శాంతి కొరకు చాలా యజ్ఞములు రచిస్తారు కదా, వినాశనం కొరకు కాదు. అక్కడ శాంతి కొరకు పెద్ద శబ్దం చేస్తారు. శాంతి అయితే పూర్తి ప్రపంచానికే అవసరం కదా. పరమాత్మ శాంతి సాగరులు. పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. వార్తాపత్రిక చదువుతున్న సమయంలో కూడా మేము అందరికీ ఎలా అర్థం చేయించాలి అనే ఆలోచనే నడుస్తూ ఉండాలి. బ్రహ్మ కుమారీలు దుకాణాలను అంటే సెంటర్లను ఎలా సంభాళన చేస్తున్నారు అనేది బాబాకైతే తెలుసు. దుకాణాలలో ఏ దుకాణం బాగా నడుస్తుందో, ఏ మేనేజర్ బాగున్నారో అనే విషయము సేటు అంటే శివ్ బాబాకైతే తెలుస్తుంది కదా. వారు ప్రవేశించినటువంటి బ్రహ్మ బాబాకి కూడా తెలుస్తుంది. దీనికే చెప్తారు గుడ్ జానే గూడ్కి గోత్రి జానే. అంటే బెల్లానికి తెలుసు, బెల్లపు సంచికి తెలుసు అని అంటారు. ఈ బ్రహ్మ శివబాబా ఉన్నటువంటి సంచి, ఇవి చాలా రమణీయమైనటువంటి విషయాలు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారానే వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది అనేది అర్థం చేసుకున్నారు. వారు శాంతి కొరకు యజ్ఞం చేస్తారు. ఇది సత్యమైన యజ్ఞము. ఆ బ్రాహ్మణులకైతే అనేక మంది సేట్లు ఉంటారు. కానీ బ్రాహ్మణులైన మీకు మాత్రం ఒకే ఒక్క సేటు ఉన్నాడు. తండ్రినే రుద్రుడు అని అంటారు. రుద్రుడైన తండ్రి అన్న, శివుడు అన్న, సోమనాథుడు అన్న, మీరు కూర్చున్న జ్ఞాన యజ్ఞమును రచించింది వారే. ఆ యజ్ఞము 3-4 రోజులు నడుస్తుంది. కానీ మీరు చేయు రుద్రజ్ఞాన యజ్ఞం అయితే చాలా పెద్దది. దీనికి చాలా సమయం పడుతుంది. ఇది నరుడి నుండి నారాయణుడు లేక మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే యజ్ఞము. వారైతే ఇలా చెప్పరు కదా. వారిని ఎలా అప్రమత్తం చేయాలో తండ్రి కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులకు చెప్పండి, ఏ యజ్ఞాన్నైతే మీరు రచించారో అందులో పొరపాటు ఉంది. పరంపిత పరమాత్మ కల్పకల్పము సంగమ యుగంలోనే వస్తారు. అయితే శాస్త్రాలలో యుగే అని వ్రాసేశారు. ఈ తప్పు లేక పొరపాటు చేసేసారు. అలాగే రుద్ర యజ్ఞాన్ని కూడా తప్పుగా రచిస్తారు. వాస్తవానికి దీని పేరు రుద్ర జ్ఞాన యజ్ఞము.
శివుని పేరు రుద్రుడు, వారే జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఎలాగైతే ఇబ్రహీము తన ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేస్తాడో, బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేశాడో, అదేవిధంగా ఇది రుద్రుడు స్థాపించిన జ్ఞాన యజ్ఞము. దీని ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. వారు శాంతి కొరకు యజ్ఞం రచిస్తారు, అనగా వాళ్ళు వినాశనాన్ని కోరుకోరు. స్వర్గ స్థాపన కొరకు నరకం వినాశనం అవ్వడం మంచిదే కదా. భారతదేశము అవినాశీ ఖండము. భారతదేశపు మనుష్య సాంప్రదాయం చాలా ఎక్కువగా ఉండాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. వారు వచ్చి కల్పం పూర్తి అయింది. శాస్త్రాలలో 33 కోట్లు అని వ్రాసిస్తారు, కానీ మీరు వారికి అర్థం చేయించాలి. ఇతర ధర్మాల వారి కంటే దేవతా ధర్మం వారి జనాభా తప్పకుండా ఎక్కువగా ఉండాలి. కానీ వారు మత మార్పిడి అయిపోయారు కదా. వారు ఎలా తిరిగి రావాలి? బౌద్ధులుగా, క్రైస్తవులుగా, ముసల్మానులు మొదలగు వారుగా చాలామంది కన్వర్ట్ అయిపోయారు. అందువలన సంఖ్య తగ్గిపోయింది. అయితే బాబా అంటున్నారు, ఇలా కన్వర్ట్ అయిపోవడం కూడా డ్రామాలో ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి అంటే చాలా విశాల బుద్ధి అవసరము అని బాబా అంటున్నారు. ఎంతవరకు బుద్ధిలో జ్ఞానం నిలబడదో అంతవరకు కేవలం అర్పణ అయినందువలన లాభమేముంది? చాలామంది అర్పణ అవుతారు, కానీ ఎవరైతే బాగా ధారణ చేసి ఇతరులతో ధారణ చేయిస్తారో, ప్రజలను తయారు చేస్తారో, వారు మాత్రమే మంచి పదవిని పొందగలుగుతారు. మిమ్మల్ని పిలవాలని మనసు కోరుకుంటుంది అనే ఈ పాట చాలా యాక్యురేట్గా ఉంది. అందరికంటే ముందు 84 జన్మలు ఎవరు తీసుకుని ఉంటారు? ఎవరైతే మొట్టమొదట ఉండేవారో వారే దేవి దేవతలు. వారు భారతదేశంలోనే ఉండేవారు. ఇప్పుడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళి కన్వర్ట్ అయిపోయారు. చాలామంది భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. లేకుంటే వాస్తవానికి భారతదేశం వంటి అత్యంత గొప్ప తీర్థస్థానము మరొకటి లేనేలేదు. ఇతర అన్ని ధర్మస్థాపకులను కూడా పావనముగా చేసేందుకు భగవంతుడు భారతదేశంలోకే రావలసి ఉంటుంది. ఎందుకంటే అందరూ పతితులుగానే ఉన్నారు. అందరినీ పావనముగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది మీకు బాగా తెలుసు కదా. మీలో కూడా యథార్థ రీతిలో నెంబర్ వారీగా అర్థం చేసుకున్నారు. మేము రుద్రజ్ఞాన యజ్ఞంలో కూర్చుని ఉన్నాము అని మీరు కూడా చెప్తారు కదా. అయితే ఇంత సమయం కూర్చునే యజ్ఞము ఏదైనా ఉందా? కూర్చుని ఏం చేస్తారు? రుద్రుడు ఏ జ్ఞానమైతే వినిపిస్తున్నారో అది వింటూనే ఉంటారు. ఎంతవరకు రుద్రబాబా ఈ శరీరంలో ఉంటారో అంతవరకు జ్ఞానాన్ని వినిపిస్తూనే ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి మహిమ చేయబడ్డాయి. సూక్ష్మవతన వాసి అయిన బ్రహ్మకు రాత్రి పగలు ఉండవు. అతను సూక్ష్మవతన వాసి అయిన దేవత. పగలు లేక రాత్రి అనే ప్రశ్న ఇక్కడికి సంబంధించినది. బ్రహ్మకు రాత్రి అనగా పతితము, మళ్ళీ అదే బ్రహ్మ పావనముగా అయినప్పుడు పగలు అవుతుంది. బ్రహ్మను కూడా పావనముగా చేయువారు ఒకే ఒక్క సద్గురువు. సత్యమైన బాబా, సత్యమైన టీచరు, సద్గురువు ముగ్గురు కలిసి ఒక్కరిలోనే ఉన్నారు. మొదట తప్పకుండా తండ్రికి పిల్లలుగా అవుతారు. తర్వాత టీచర్ ద్వారా పదవిని పొందుతారు. నెంబర్ వారీగా ఉన్నారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉన్నట్లయితే ఎంత ఖుషి ఉంటుంది అని బాబా అంటున్నారు. మొదట మీరు అనంతమైన తండ్రి వారిగా ఉండేవారు కదా. అక్కడి నుండి పాత్రను అభినయించడానికి ఇక్కడకు వచ్చేశారు.
భక్తి మార్గంలో కూడా మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ఎందుకంటే వారు స్వర్గ రచయిత, తప్పకుండా స్వర్గ రాజ్యమును ఇచ్చేవారిగా ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేయించడం చాలా సులభము. వివేకవంతులే అర్థం చేయించగలరు. వాస్తవానికి బ్రాహ్మణులైన మీరే వివేకవంతులు. మీలో తెలివిగలవారు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ప్రపంచంలో కూడా తెలివి గలవారు నెంబర్ వారీగా ఉన్నారు కదా. ఇక్కడ కూడా వివేకవంతులుగా అయ్యేవారు తప్పకుండా మంచి నెంబరునే తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ మేము ఎంతవరకు వివేకవంతులుగా అయ్యాము అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఇక్కడ బాబా ఎలాగైతే మురళి నడిపిస్తారో అక్కడ కూడా మీరు మురళిని నడిపించవచ్చు. రుద్రయజ్ఞానికి, రుద్రజ్ఞాన యజ్ఞానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది అని మీరు అర్థం చేయించండి. రుద్రజ్ఞాన యజ్ఞము రచించారు, దాని ద్వారానే వినాశ జ్వాల వెలువడింది. భారతదేశం స్వర్గంగా అయింది. కానీ వీరు వినాశనం కాకూడదు అని, అనగా స్వర్గస్థాపన జరగరాదు అని యజ్ఞాన్ని రచిస్తారు. ఇది వ్యతిరేకమైన మాట. అందుకే బాబా చెప్తున్నారు, నేను వీళ్ళందరినీ కూడా ఉద్ధరించేందుకే వస్తాను అని బాబా అంటున్నారు. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. బాబా మేము మీ నుండి విని ఇతరులకు వినిపిస్తాము అని మీరు ప్రతిజ్ఞ చెయ్యండి. మంచిది. ఇతరులకు వినిపించండి. మొదట ఇక్కడ చెప్పిన దానిని రిపీట్ చెయ్యండి, అనగా వల్లె వేయండి. పదే పదే రిపీట్ చేస్తే అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు కదా. మంచి మంచి ఫస్ట్ క్లాస్ పాయింట్లు ఉన్నాయి. ఆ యజ్ఞంలో నూగులు మొదలైనవి వేస్తారు. నా రుద్రజ్ఞాన యజ్ఞములు అయితే పూర్తి ప్రపంచపు వస్తువులన్నీ స్వాహా అయిపోతాయి. కానీ ఈ విషయాలన్నీ కొందరి బుద్ధిలో మంచి రీతిగా ధారణ అవ్వవు అని బాబా చెప్తున్నారు. తండ్రిని స్మృతి చెయ్యనందువలన బుద్ధికి వేయబడిన తాళం తెరవబడదు. బాబా అంటున్నారు, దానికి నేనేం చెయ్యాలి అని. ఈ సమయంలో అందరి బుద్ధి పతితముగా ఉంది. వారిని పావనముగా తయారు చేస్తాను. నన్ను ఎవరు స్మృతి చెయ్యరో వారిలో ధారణ కూడా జరగదు. బుద్ధికి వేయబడిన తాళం ఎలా తెరవబడాలి? స్మృతి ద్వారానే తెరుచుకుంటుంది. తండ్రి అత్యంత ప్రియమైన వారు వారిని చాలా మహిమ చేస్తారు. శివబాబాకు ఎంత మహిమ ఉంది. శివునికి పూజ కూడా జరుగుతుంది కనుక వారు తప్పనిసరిగా వచ్చి ఉంటారు కదా. కర్మేంద్రియాలు లేకుండా వచ్చి ఏం చేస్తారు? అందువలనే బాబా అంటున్నారు, నేను ఈ బ్రహ్మ తనువులో వచ్చాను అని. పిల్లలైన మీరు బాబ్దాదా ఎదుట కూర్చుని ఉన్నారు. అయితే దేహాభిమానం వలన తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలో, ఎంత గౌరవం ఉండాలో అంత ఉండడం లేదు. వారి ఆదేశం అనుసారంగా చాలా కష్టంగా నడుచుకుంటున్నారు. అహంకారంలోకి వచ్చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను నిరహంకారిని, మరి నా పిల్లలైన మీకు ఎందుకు ఇంత అహంకారం వస్తుంది అని బాబా అడుగుతున్నారు. నేనే తెలివిగలవాడిని అని భావిస్తారు. మీకు ఎంత దేహాభిమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరి పతి అయినా మరణిస్తే అతని శరీరం సమాప్తమైపోతుంది. ఆత్మ ఏమో వెళ్ళిపోతుంది, కానీ బ్రాహ్మణుల్లోనికి వారి ఆత్మను పిలుస్తారు. దేహాన్ని పిలవరు, భావన ఉంచుకుంటారు. కావున భావనకు ఫలమైతే లభిస్తుంది. పతిని స్మృతి చేస్తూ ఉంటే ఆ పతిని సాక్షాత్కారంలో చూస్తారు. బాబా సాక్షాత్కారం అయితే చేయిస్తారు కదా. ఇలాంటి ప్రేమ చాలామందికి ఉంటుంది, కానీ వచ్చేది మాత్రం ఆత్మయే కదా. ఎవరికైనా తన స్త్రీపై ప్రేమ ఉంటే వారి భావనకు ఫలం లభిస్తుంది. ఎవరిలో స్త్రీ ఆత్మ ప్రవేశిస్తుందో వారిలో వారి స్త్రీని చూసుకుంటారు.
వస్తువును లేక నగను తీసుకుని వస్తారు. స్వయం పతియే ఆ బ్రాహ్మణునికి ధరింపచేస్తాడు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందు చాలా పద్ధతిగా ఆ బ్రాహ్మణుడికి తినిపించేవారు. ఎలాగైతే గణేశుని లేక నాన్నక మొదలైన వారిని స్మృతి చేస్తే వారి సాక్షాత్కారం అవుతుందో అలా చాలామందికి జరగవచ్చు. అయితే ఈ సాక్షాత్కారం చేయించే తాళం చెవి మాత్రం ఒక్క తండ్రి చేతిలో మాత్రమే ఉంది. ఈ సాక్షాత్కారాల విషయం కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది అని తండ్రి అంటున్నారు. సాక్షాత్కారం చేయిస్తారు. డ్రామా జరుగుతూనే ఉంటుంది, నిలబడదు. డ్రామాను కూడా మంచి రీతిగా తెలుసుకోవాలి. అరే, బాబా పైన మంచి రీతిగా గౌరవం ఉంచండి. తండ్రిపై ఎంత గౌరవం, ప్రీతి ఉంచుకోవడం చాలా కష్టము అని భావిస్తారు. ఎందుకంటే వారు నిరాకారులని భావిస్తారు. ఈ బ్రహ్మ వారి రథము అని భావిస్తారు. వీరినేం గౌరవిస్తాము, మేము ఆ నిరాకారుణ్ణే స్మృతి చేస్తాము అని అంటారు. మంచిది, ఆ నిరాకారుని ఒడిలోకి వెళ్ళి చూపించండి. ఆ నిరాకారుని జతలో కూర్చుని తినండి, వారి జతలోనే త్రాగండి. మీరు ఇతని వద్దకు ఎందుకు వస్తున్నారు? అప్పుడు ఇలా అంటారు, లేదు బాబా, మీరు ఇందులోనే విరాజమానమై ఉన్నారని తెలుసుకొని నడుచుకుంటాము. ఇది ఎవరి బుద్ధిలోనైనా ఉండడం చాలా కష్టము. చాలామంది ఇలా కూడా కోతలకు వస్తారు. మాకు బాబా పైన చాలా ప్రేమ ఉంది, మేము ఇన్ని గంటలు బాబాని స్మృతి చేస్తున్నాము అని అంటారు. ఈ బ్రహ్మ బాబా చెప్తున్నారు, నేను కూడా పూర్తిగా స్మృతి చేయలేకపోతున్నాను. నేను ఒక్కడినే బాబాకు ముద్దు బిడ్డను, చాలా అపరూపమైన బిడ్డను. అయినా నేను చాలా పురుషార్థం చేస్తున్నాను అని బ్రహ్మబాబా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అర్పణ అవ్వడంతో పాటు మీ బుద్ధిని కూడా మీరు విశాలముగా చేసుకోవాలి. ఉన్నత పదవి కొరకు మంచి రీతిగా ధారణ చేసి ఇతరులతో కూడా చేయించాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానముగా నిరహంకారులుగా అవ్వాలి. అహంకారాన్ని వదిలి తండ్రిపై అత్యంత ప్రీతి మరియు గౌరవాన్ని ఉంచాలి. ఎప్పుడూ కూడా దేహాభిమానంలోకి రాకూడదు. ఈరోజు వరదానము, యజమానులుగా అయ్యి కర్మేంద్రియాలతో కర్మలు చేయించే కర్మయోగి బంధనముక్త భవ. సారాంశము, బ్రాహ్మణ జీవితము కర్మ బంధనాల జీవితం అయితే కాదు, కర్మయోగి జీవితము. కర్మేంద్రియాలకు యజమానులుగా అయ్యి ఏం కావాలో, ఎలా కావాలో, ఎంత సమయం కర్మలు చేయాలనుకుంటారో అలా కర్మేంద్రియాలతో కర్మలు చేయిస్తూ ఉంటే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయిపోతారు. కర్మ బంధనాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. ఈ దేహము సేవ కొరకే కదా లభించింది. కర్మ బంధనాల లెక్కాచారాల జీవితం సమాప్తమే అయిపోయింది. పాత దేహము, దేహ ప్రపంచం యొక్క సంబంధాలు అన్నీ సమాప్తమైపోయాయి. అందువలన దీనిని మరజీవ జీవితము అని అంటారు. స్లోగన్, దిలారాముని తోడును అనుభవం చెయ్యాలి అంటే సదా సాక్షి స్థితిలో ఉండాలి. అచ్చా, ఓం శాంతి.